మీలో ఏ శక్తి సామర్థ్యాలు లేకున్నా పర్వాలేదు, కానీ సోమరితనాన్ని దరిచేరనీయకండి. సోమరితనం కలవాడు దేన్ని సాధించలేడు. నన్ను నేను నమ్ముకున్న ప్రతిసారి విజయం నన్నే వరించింది, కానీ ఒకరిపై ఆధారపడిన ప్రతిసారి ఓటమి చూశాను. కాబట్టి స్వశక్తిని మించిన శక్తి ఇంకొకటి లేదు. ఏ వ్యక్తి అయినా ఏ దేశమైనా ఉన్నత స్థితికి చేరుకోవాలంటే 3 లక్షణాలు అవసరం. అది 1 మంచితనానికి ఉన్న శక్తి మీద అఖండ విశ్వాసం, 2 అసూయ అనుమానం లేకుండా ఉండడం, 3 మంచిగా ఉండాలనుకునే వారికి, మంచి చేయదలుచుకునే వారికి తోడ్పడడం. జీవితంలో ఉన్నత స్థానాలకు చేరాలంటే ఖచ్చితంగా సమయానికి విలువ ఇవ్వాలి, దాన్ని సరిగ్గా వాడుకోవాలి. స్వర్గం నరకం వేరే ఎక్కడో లేదు. అందరినీ ఆదరించి కలుపుకుంటూ పోయే వారి ప్రేమాభిమానాల కల మంచి మనసే స్వర్గం. ఎప్పుడు ఎదుటివారి నాశనం కోరుతూ ఎవ్వరి మనసులో చోటు లేని అభాగ్యుల మనసే నరకం. అందుకే మన మంచి మనసే స్వర్గం, మన ఆలోచనలే నరకం. జీవితం అంటే నిజమైన అర్థం చెప్పగల ఒకే వ్యక్తి జీవితంలో ఫెయిల్ అయినవాడు మాత్రమే. ఒకరి సంస్కారం తెలియాలంటే వారు మాట్లాడే మాట వినాలి. ఒక్కరి ఆప్యాయత తెలియాలంటే వారు భోజనం పెడితే తినాలి. ఒకరి మనసులో మన స్థానం తెలియాలంటే వాళ్ళకి మనం కోపం తెప్పించాలి. బలహీనులు మాత్రమే ప్రతీకారం కోరుతారు, బలవంతులు మాత్రమే మౌనంగా ఉంటారు, బుద్ధిమంతులు మాత్రమే జరిగినవి మర్చిపోయి ప్రశాంతంగా జీవిస్తారు. లాక్కుని తినేవారికి ఎప్పటికీ కడుపు నిండదు, పంచుతూ తినేవారికి ఎప్పటికీ ఆకలి ఉండదు. నీకు చేత కాకపోయినా ఎదుర్కొనవలసిన యుద్ధం జీవితం. అది నిన్ను చంపదు, కానీ చావు దెబ్బలు కొడుతుంది. నువ్వు కింద పడే కొద్దీ అది యుద్ధమే. ఎప్పుడైతే పడిలేస్తావో అది చరిత్ర. పూల పరిమళ గాలి వాటికే వెళ్తుంది, కానీ మనిషి మంచితనం ప్రతి దిక్కుకు ప్రసరిస్తుంది. బ్రతికితే శత్రువు కూడా పొగడాలి, చనిపోతే శత్రువు కూడా కన్నీరు పెట్టాలి. అది బ్రతుకంటే. ఇది జరగాలంటే మనిషి మంచితనంతో బ్రతికితే చాలు. నాకు ఈ కష్టాలు వద్దు అని ఏడ్చినంత మాత్రాన కష్టాలు పోవు. నాకు సుఖాలు కావాలని తపస్సు చేసినంత మాత్రాన సుఖాలు రావు. దేనికైనా భరించగలిగే మనోధైర్యాన్ని సంపాదించుకోవడం ఉత్తమం. నీ కడుపు కాల్చుకొని సంపాదించుకో, రేపు నీ బిడ్డలకి మంచిది. అంతేకాని వేరే వాళ్ళ కడుపు కొట్టి సంపాదించకు, ఆ పాపం నీ బిడ్డలకు చుట్టుకుంటుంది. నీకు కష్టమనిపించే నీ ఉద్యోగం ఒక నిరుద్యోగికి జీవితకాల స్వప్నం. నీకు విసుగు తెప్పించే నీ పిల్లలు లేని దంపతుల మధుర స్వప్నం. నీకు లభించిన ఇల్లు అది చిన్నదైనా నీడే లేని వారికి అద్భుత స్వప్నం. నీ వద్ద లేని చిరు సంపదన చిల్లిగవ్వ కూడా లేని వారికి ఊరటనిచ్చే స్వప్నం. ఆరోగ్యవంతమైన నీ జీవితం రోగికి అమృతతుల్యమైన స్వప్నం. నీ ముఖంపై చిరునవ్వు విషాదగ్రస్తులకు దివ్యమైన స్వప్నం. నీకు లభించిన వాటి పట్ల కృతజ్ఞుడవై ఉండు. సంతృప్తికరమైన జీవితాన్ని అలవరుచుకునే భావాలతో జీవించు. అప్పుడు ఆనందమే నీ చిరునామాగా మారుతుంది. ఇదే జీవిత సత్యం. తియ్యటి నీరు నింపుకున్న బావి మౌనంగానే ఉంటుంది. జ్ఞాని మౌనంగా ఉంటాడు. అదే ఉప్పు నీటితో ఉన్న సముద్రం గర్జిస్తూ ఉంటుంది. జ్ఞానం లేనివాడు అలాగే అరుస్తూ ఉంటాడు. అదే జీవిత రహస్యం. వెతికితే దొరికేది నిజం, వెతికి చెప్పేది అబద్ధం, వెతకకుండా దొరికేది నమ్మకం. చచ్చిన రోజు 4 భుజాలకే లేస్తాం, ఇంకేంటి మన బలం? ఎప్పుడైతే మనం మన ప్రశ్నించే గొంతుని నాయకులు ఇచ్చే నోటుకు అమ్ముకుంటామో అప్పుడే మన హక్కుని గొంతు నులిమి చంపుకున్నట్లే. నాయకులలో కాదు రావాల్సింది మార్పు, ప్రజలలో రావాలి. మనం ఎప్పుడైతే తిరగబడతామో అప్పుడే మనకు న్యాయం జరుగుతుంది. నిరసించి నిలిచిపోతే నిమిషమైనది నీకు కాదు. బ్రతుకు అంటే నిత్య ఘర్షణ. కోపంలో సమాధానం చెప్పకు, సంతోషములో వాగ్దానం చెయ్యకు.
ఒత్తిడిలో నిర్ణయం తీసుకోకు. అవసరము లేని చోట అబద్ధం చెప్పకు. ఎదిగే చెట్టు ఒదిగి ఉంటుంది. సత్య మార్గంలో నడిచేవాడే సంపన్నుడు. రేపటి పనిని ఈరోజే చెయ్యాలి. ఆడది ఏడ్చే ఇల్లు వల్లకాటిగా మారుతుంది. పగను వదులుకో, పరిచయం పెంచుకో. స్వయం కృషితో జీవించు, సంతృప్తిగా అనుభవించు. పనులు చేసి పెట్టే వాళ్ళైనా నీచులతో సంబంధం పెట్టుకోకూడదు. అత్యున్నతమైన లక్ష్యాన్ని చేపట్టండి. దాన్ని సాధించేందుకు మీ జీవితానంతా ధారపోయండి. నీకన్నా పై స్థానంలో ఉన్నవారితో పోల్చుకొని నీ స్థితి తక్కువని ఎప్పుడు బాధపడకు. కష్టపడి పనిచేయు, వినమ్రంగా ఉండు, ఓపికతో నిలబడు. నీ కాలం నీకొస్తుంది. అప్పుడు నీవే ఆ స్థానానికి చేరుకుంటావు. మనం కష్టాల్లో ఉన్న ప్రతిసారి ఎవరో ఒకరు సహాయం చేస్తారులే అనుకోవడం మూర్ఖత్వం. కష్టం నుండి బయటపడడానికి మనమే సరైన ఆలోచన చెయ్యాలి. మనల్ని మనం రక్షించుకునే అలవాటు మనలో పెరగాలి. ధైర్యంతో కష్టాలని ఎదిరించి నిలబడే తత్వం మనందరిలో ఉండాలి. ఈ ప్రపంచంలో నువ్వు ఎలా ఉన్నా, నీకెన్ని లోపాలు ఉన్నా, నిన్నుగా నిజాయితీగా ప్రేమించి ఒకే ఒక వ్యక్తి అమ్మ. ఒక మంచి వ్యక్తి కోసం వేచిన సమయం, ఒక మంచి పని కోసం వేచించిన ధనం ఎప్పటికీ వృధా కావు. నీ గురించి మీరేమనుకుంటున్నారో అలాగే మీరు తయారవుతారు. మనసుకి తగిలిన గాయం పైకి కనబడనంత మాత్రాన నొప్పి లేకుండా ఉండదు. శరీరానికి తగిలిన గాయాల కంటే మనసుకి తగిలినవి ఎక్కువ బాధిస్తాయి. అపజయాలను తప్పటడుగులని ఎప్పుడూ అనుకోవద్దు. అవి తప్పులు కావు. భవిష్యత్తులో ఏం చేయకూడదో తేనెపాటలు. ఏది శాశ్వతము కాదు. నిన్ను నువ్వు ఒత్తిడికి గురి చేసుకోకు. ఎంతటి గుడ్డి పరిస్థితినైనా సరే మారిపోక తప్పదు. మనిషిని దుఃఖం నుండి బయటపడేసేది పని ఒక్కటే. మార్చలేని గతం గురించి ఆలోచిస్తే నీ ప్రమేయం లేకుండా నీ భవిష్యత్తు మారిపోతుంది. ఏదైనా ఇక ముగిసిపోయింది అనుకున్నప్పుడు కూడా ఆశను వదులుకోకు. ఎందుకంటే భగవంతుడు చివరి నిమిషంలో కూడా అద్భుతాలను సృష్టిస్తాడు. నమ్మకం అనే చిన్న విత్తనము లేకుండా ఇష్టం, స్నేహం, ప్రేమ ఏ బంధము మొలకెత్తదు. కష్టాలు వచ్చినప్పుడు కాలాన్ని తిట్టకు. నాకే ఎందుకు ఇలా అవుతుందని. ఒక్క మాట గుర్తుంచుకో. కాలం మంచి ఆటగాడికి పోటీ ఇస్తుంది, కానీ చేతకాని చవటలకు కాదు. ఆడిచూడు, గెలుపు చాలా గొప్పగా ఉంటుంది. కేవలం విజయాల నుంచే కాదు, అపజయాల మీద నుంచి ఎదగడం నేర్చుకోవాలి. వెలుగే లేదని చీకటిలోనే స్థిరపడిపోతావా? చిరునవ్విక రాదని వేదనతోనే సర్దుకుపోతావా? ప్రతి పనిలో కష్టం ఎదురవుతుందని వెనుక అడిగేస్తావా? నీ ధైర్యముతో భయాన్ని దాటి ముందుకు పోలేవా? మార్పు వచ్చిందని ఇతరులు మనల్ని తప్పుపడతారు, కానీ వాళ్ళ ప్రవర్తన వలనే మనం మారామని ఎప్పటికీ గుర్తించరు. ఒకరి కడుపు కొట్టి నైవేద్యాలు పెట్టేవారు, మోసాలు చేస్తూ దర్శనం చేసేవారు, స్వార్థంతో పూజలు చేసేవారు, అందరినీ బాధిస్తూ వ్రతాలు చేసేవారు ఆ శివుని దృష్టిలో పాపాత్ములే. తెలివిగలవారు ఎప్పుడూ ఇతరులు వైఫల్యం పొందిన చోట నుండే విజయాన్ని సాధించడం ప్రారంభిస్తారు. నా గురించి వాళ్ళు ఏమనుకుంటున్నారు, వీళ్ళు ఏమనుకుంటున్నారు అని ఆలోచించి సమయాన్ని వృధా చేసుకోను. ఎందుకంటే సింహం ఎప్పుడూ గొర్రెల సలహాలు తీసుకోదు. రాముడంతటి వాడే రావణునికి నచ్చలేదు. కృష్ణుడంతటి వాడిని కంసుడు మెచ్చుకోలేదు. అందరూ మెచ్చేటట్లు, అందరికీ నచ్చేటట్లు జీవించాలనుకుంటే అంతకన్నా మూర్ఖత్వం మరొకటి లేదు. నువ్వు నీలా ఉంటే సింహంలాగా బ్రతికేయొచ్చు. అదే నటిస్తూ బ్రతికితే జిత్తుల మారి నక్కలా ఉంటుంది. నీ జీవితం గుర్తుపెట్టుకో. జీవితంలో ప్రతిరోజు క్రిందం రోజు కన్నా కాస్తో కూస్తో ఎక్కువ విషయాలు నేర్పుతుంది. 3 రోజులు ఒక కుక్కకి అన్నం పెట్టి చూడు, అది 3 సంవత్సరాలైనా మీపై విశ్వాసం చూపిస్తుంది. అదే ఒక మనిషికి 3 సంవత్సరాలు అన్నం పెట్టి చూడు, వాడు మీపై విశ్వాసాన్ని 3 రోజుల్లోనే మర్చిపోతాడు.
100 బంధాలు ఉండవచ్చు, నీకు కష్టం వచ్చినప్పుడే తెలుస్తుంది ఆ 100లో ఎన్ని బంధాలు నిజమనేది. గెలవాలి అనే ఆశతో కాదు, గెలవగలను అనే నమ్మకంతో ప్రయత్నించు. ఎప్పటికైనా విజయం నీ సొంతమవుతుంది. నాకు సంపద ఉంది, సంతతి ఉంది కనుక తనకు రక్షణ కలదని మూర్ఖుడు భావిస్తాడు. తనది అనుకునే శరీరమే తనది కానప్పుడు సంతతి సంపద తనది ఎలా అవుతుంది? నీ విజయాన్ని అడ్డుకునేది నీలోని ప్రతికూల ఆలోచనలే. క్రింద పడ్డామనే ప్రయత్నం ఆపితే చేసే పనిలో ఎన్నటికీ విజయం సాధించలేము. ఒక ఉసరి వెళ్ళి తన సూసైడ్ నోట్లో ఇలా రాసిపెట్టింది: రంగులు మార్చడంలో నేను మనుషులతో పోటీ పడలేకపోతున్నాను. ఏమి చేస్తున్నావు అని కాకుండా ఎలా ఉన్నావు అని అడగండి. సంపాదన ఎంత అని కాకుండా సంతోషంగా ఉన్నావా అని అడగండి. పని ఉన్నప్పుడు కాకుండా పని కట్టుకుని మాట్లాడండి. పోయాక ప్రేమాభిమానాలు కాకుండా ఉన్నప్పుడే నేనున్నాననే భరోసా ఇవ్వండి. ప్రతి క్షణం ప్రశాంతతను, మనశ్శాంతిని కోరుకునే భగవంతునికి కష్టాలు తప్పలేదు. మానవ మాతృలు మనమెంత అన్నింటినీ ఓర్పుతో సహనముతో భరించడము తప్ప ఏమి చెయ్యలేని నిమిత్త మాత్రులమే. శక్తి అంతా మీలోనే ఉంది. దీనిని విశ్వసించండి. బలహీనులమని భావించకండి. లేచి నిలబడి మీలో అంతర్లీనంగా ఉన్న శక్తిని ప్రకటించండి.